టెలివిజన్ క్రమంగా మన జీవితాలలోకి అడుగుపెట్టిన టెలివిజన్ గురించి. తరచుగా కేవలం అల్పమైనదిగా లేదా సంస్కృతికి హానికరమైనదిగా కొట్టిపారేసినప్పటికీ, టెలివిజన్ మంచికి అయినా చెడుకి అయినా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సమాచార మాధ్యమం. చంద్రునిపై మానవుడు అడుగుపెట్టడం, చార్లెస్ డయానాల వివాహం, లేదు వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడులు వంటి సంఘటనలను అవి జరుగుతున్నప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు చూడటానికి టెలివిజన్ వీలు కల్పిస్తుంది. ఈ ఉమ్మడి అనుభవాల ప్రపంచీకరణ 1953లో బ్రిటన్ రాణి ఎలిజబెత్ పట్టాభిషేకంతో ప్రారంభమైంది. ఆ పట్టాభిషేకాన్ని బ్రిటన్ను, ఫ్రాన్సు, నెదర్లాండ్స్ మరియు పశ్చిమ జర్మనీలలో ప్రత్యక్ష ప్రసారం చేయగా, అదే రోజు కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్లో కూడా ప్రసారం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు అందుబాటులో ఉన్న పరిమిత సేవ మరియు నాణ్యతతో పోలిస్తే 1950 దశకంలో టెలివిజన్ అవకాశాలు ఎక్కువగా పురోగమించాయి. అనేక ఇతర సాంకేతిక మరియు సామాజిక పరిమాణాల మాదిరిగానే టెలివిజన్ పరిమాణం కూడా యుద్ధం వల్ల నిలిచిపోయి, ఆ తర్వాత నూతన ఉత్సాహంతో కొనసాగింది. చాలా దేశాలలో యుద్ధం ముగిసేంత వరకు ప్రసారాలు నిలిపివేయబడ్డాయి. దీనికి ముఖ్యమైన మినహాయింపు జర్మనీ. అక్కడ 1943లో మిత్రరాజ్యాలు జాతీయ ట్రాన్స్మిటర్ను ధ్వంసం చేసే వరకు ప్రసారాలు కొనసాగాయి. యుద్ధం తర్వాత ఐరోపా మరియు అమెరికాలో అభివృద్ధి తిరిగి ప్రారంభమైంది. కానీ ఇరు దేశాలలో పురోగతి వేగం చాలా భిన్నంగా ఉంది. యుద్ధానంతరం అమెరికాలో 1950 మరియు 1960ల మధ్య కేవలం 2 సంవత్సరాలలోనే టెలివిజన్ సెట్లు నిలిచిపోయాయి. జూన్ 25న ప్రపంచం ఉచిత రంగుల ప్రసారాలు ముగిశాయి. జేఏఎం సిఎంఎస్ కొలంబియా బూమ్ 1951లో ఎడ్ సలివన్, ఆర్థర్ గాడ్ఫ్రే మరియు ఇతరులు పాల్గొన్న ఒక ప్రత్యేక కార్యక్రమంతో దీనిని ప్రారంభించింది. మరుసటి రోజు ఇవాన్ ఈ. శాండర్సన్ సమర్పించిన ది లాస్ట్ కలర్ టెలివిజన్ సిరీస్ ది ఫోర్స్ను ప్రసారం చేసింది. మరో 13 సంవత్సరాల తరువాత 1967లో బ్రిటన్లో వారి మొదటి రంగుల ప్రసార సేవలు ప్రారంభమయ్యాయి. ప్రసారాల కోసం వేచి ఉండాల్సి వచ్చింది మరియు జర్మనీలో 1962 జూలై 1న వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో 7 గంటల ప్రసారంతో ఇది ప్రారంభమైంది. యూనిక్ ప్రభావం. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడంలో టెలివిజన్ శక్తి 1952 అధ్యక్ష ఎన్నికల సమయంలో రిచర్డ్ నిక్సన్ చేసిన చెకర్స్ ప్రసంగంతో అమెరికాలో మరోసారి నిరూపించబడింది. రిపబ్లికన్ అభ్యర్థి డ్వైట్ డేవిడ్ ఐసెన్హోవర్ యొక్క సహచరుడైన నిక్సన్ తాను రహస్యంగా ప్రచార విరాళాలు అందుకున్నానన్న ఆరోపణలను భావోద్వేగంతో ఖండించడానికి జాతీయ టెలివిజన్లో కనిపించారు. తాను ఒక పేదవాడిని కాబట్టి తన తరపున చెకర్స్ అనే కుక్కను స్వీకరించానని మాత్రమే ఆయన తెలిపారు. ప్రజల స్పందన ఎంత సానుకూలంగా ఉందంటే ఐసెన్హోవర్ నిక్సన్ను తన సహచరుడిగా, చివరికి ఉపాధ్యక్షుడి కూడా కొనసాగించారు. ఇది తనకి టెలివిజన్ గురించి తెలుసన్న తప్పుడు భావనలోకి నిక్సన్ను నెట్టింది. అయితే 1960 అధ్యక్ష ఎన్నికల సమయంలో మొట్టమొదటిసారిగా టెలివిజన్లో ప్రసారమైన ఎన్నికల చర్చల తరువాత జాన్ ఎఫ్ కెన్నడీ చేతిలో ఆయన వెనుకబడటంతో ఈ భావన అబద్ధమని తేలింది. ఎన్నికల ప్రచార నిధుల వివాదం సమయంలో రిచర్డ్ నిక్సన్ టెలివిజన్లో తనకు ప్రసిద్ధ చెకర్స్ ప్రసంగం చేస్తున్నారు 1952లో. ప్రధానంగా అతని రూపం కారణంగా రేడియోలో వింటున్నవారు నిక్సన్ చర్చలో గెలిచాడని భావించారు. కానీ టెలివిజన్ వీక్షకులు కెన్నడీకి అనుకూలంగా ఉన్నారు. టెలివిజన్ రాజకీయ ప్రభావం వివాదాస్పదమైనట్లే వినోద రంగం కూడా ఏమాత్రం తక్కువ కాదు. 1958లో అమెరికన్ గేమ్ షోలైన 21 మరియు ది $64,000 క్వశ్చన్లలో జరిగిన రిగ్గింగ్ కుంభకోణమే దీనికి నిదర్శనం. రాజకీయ నాయకులు ప్రేక్షకులను బహిరంగంగా తారుమారు చేయడం కంటే ఈ షోలలో జరిగిన రిగ్గింగ్ మరింత కుట్రపూరితమైనది. దీనిపై 1959లో యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ విచారణ జరిపింది. ఈ విషయం ఎంత తీవ్రమైనదో చరిత్రకారుడు పీటర్ థామ్సన్ వివరించారు. ఆయన గేమ్ రిగ్గింగ్ను
అర్హత గల సాంస్కృతిక నేపథ్యాల నుండి వచ్చిన పోటీదారులకు బహుమతులు ఇచ్చి, అమెరికన్ సమాజంలోని వర్గాల నుండి వచ్చిన పోటీదారులను ఓడించడం లేదా మినహాయించడం ద్వారా చేసే సాంస్కృతిక ఇంజనీరింగ్గా అభివర్ణించారు. అర్ధ శతాబ్దం తరువాత కూడా టెలివిజన్ యొక్క శక్తి మరియు ప్రభావంపై చర్చ 1950లో ఉన్నంత బలంగానే ఉంది. టెలివిజన్ ఉన్న ప్రతి దేశంలోనూ దాని ద్వారా వచ్చే వినోదం చప్పగా ఉంటుందని, అది అత్యంత సామాన్య ప్రజలకు మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని, వార్తల ప్రసారం పక్షపాతంతో ఉంటుందని మరియు రాజనీతిజ్ఞులు, ఒత్తిడి సమూహాల రాజకీయ పలుకుబడి వారి టెలివిజన్ ప్రతిబింబం పైన, వారు కొనుగోలు చేయగలిగే ప్రసార సమయం పైన ఆధారపడి ఉంటుందని ఆరోపణలు ఉన్నాయి. కానీ అది జ్ఞానాన్ని, సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మానవాళి యొక్క వేడుకలు, విజయాలు మరియు విషాదాలలో పాలు పంచుకునేలా చేస్తూ ఒక మంచి శక్తిగా కూడా ఉపయోగపడగలదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.